పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ గురించి కావాలంటే నేను మీకు ఆల్రెడీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ ఇస్తారు. 2 hour సెషన్ ఉంటుంది ఎవ్రీడే. అలాగే 25 days కోర్స్ అన్నమాట. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. చాలామందికి ఇది అనిపిస్తుంది, అదేంటి ఇది కూడా మనకు దీని డిఫరెన్స్ ఉంటుందా, మనం చాలా వరకు యూజ్ చేస్తుంటాం కదా అనుకోవచ్చు. నేను పర్సనల్గా చూసాను చాలామందిని. ఐ హ్యావ్ సీన్ many people personally, and they are not just ordinary people. They are lecturers and they have been in the teaching field for the past many years. They also do this mistake. I have observed that. నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఇవి సిన్స్ యూస్ చేసే దగ్గర ఫర్ యూస్ చేస్తారు, ఫర్ యూస్ చేసే దగ్గర సిన్స్ యూస్ చేస్తారు. అండ్ చాలా వరకు సిన్సే ఎక్కువగా చూస్తుంటాం. అక్కడ ఎక్కడ ఏది యూస్ చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనము సిన్స్ అని చూద్దాం. సిన్స్, దెన్ ఐ విల్ రైట్ హియర్ ఫర్. సిన్స్ రాస్తాను, ఫర్ రాస్తాను. దీని డిఫరెన్స్ రాయగానే మనకు అర్థం కాదు, సెంటెన్స్ చూస్తే తెలుస్తుంది. సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం. మరి ఫర్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్లియర్గా రాస్తున్నాను, పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం, ఫర్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ టైం. ఏంటి డిఫరెన్స్ మరి మనం ఒకసారి తెలుగులో కూడా చూడాలి కదా. ఏంటి అంటే, పాయింట్ ఆఫ్ టైం అంటే ఇక్కడ చూడండి, దీన్ని చెప్తాను నేను. ఇది ఎప్పటి నుండి అని అర్థం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఎప్పటి నుండి అని అర్థం, రైట్? ఎప్పటి నుండి. ఫర్ అన్నామనుకోండి, ఇది పీరియడ్ ఆఫ్ టైం. దీని అర్థం ఏంటి అంటే, ఎంతకాలంగా. ఎంతకాలంగా అంటాము, ఎన్ని రోజులుగా అంటాము, ఎన్ని వారాలుగా, ఎన్ని గంటలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా. ఈ విధంగా మనం యూజ్ చేయడానికి ఫర్ వాడతాం. ఒకే ఒక సెంటెన్స్లో మీకు అర్థమైపోతుంది చూడండి. ఎగ్జాంపుల్, ఐ విల్ రైట్ హియర్ అండ్ ఐ విల్ రైట్ ద సేమ్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసి మీకు ఫర్తో కూడా సేమ్ ఎగ్జాంపుల్ రాస్తారనుకోండి, మీకు క్లియర్ అర్థమవుతుంది, రైట్? యాక్చువల్గా ఏంటిది, సిన్స్ ఫర్ ఎక్కడొస్తాయో తెలుసా? సిన్స్ ఫర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒకటి, తర్వాత పర్ఫెక్ట్ టెన్స్లో ఒకటి. ఈ 2 words, ఈ ఫర్ అయితే మనకు జనరల్గా వేరే విధంగా కూడా వస్తుంది అనుకోండి. బికాస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్, నేను అతని గురించి వెయిట్ చేస్తున్నాను అనే దాంట్లో వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ డిఫరెంట్. బట్ సిన్స్ అనేది ఉందనుకోండి, ఈ సిన్స్ అనేది ఎప్పుడైతే ఎప్పటి నుండి అనే సెన్స్లో వచ్చింది అంటే, అది ఓన్లీ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది, అలాగే పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాను. వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇందులో వస్తాయి అన్నమాట. ఇక్కడ రాంది ఎందులో అంటే, మనము సింపుల్ టెన్స్ ఏదైతే ఉందో, సింపుల్ టెన్స్, ఆ సింపుల్ టెన్స్లో సిన్స్ ఎప్పుడు రాదు. సింపుల్ టెన్స్లో సిన్స్ ఎప్పుడు రాదు. అలాగే మనకి కంటిన్యూస్ టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ తర్వాత ఏమొస్తుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ తర్వాత ఏమొస్తుంది? పాస్ట్ కంటిన్యూస్.
సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తర్వాత ఏమొస్తుంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. అయితే ఈ 6 టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో రాదు. మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో రావు. అంటే పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఈ సెన్స్ వస్తుంది. సెంటెన్స్ ఎలా వస్తుంది అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, ఇక్కడ చూడండి, సిన్స్ 1 hour, సిన్స్ అన్ అవర్ అని అనొచ్చు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ అన్ అవర్ అంటే 1 గంటగా నేను వెయిట్ చేస్తున్నాను. మై డియర్, 1 గంటగా వెయిట్ చేస్తున్నాను నేను అని అర్థం. అంటే 60 నిమిషాలుగా నేను వెయిట్ చేస్తున్నాను అని అర్థం. కాబట్టి నేను ఎంత కాలంగా అనేది దీనికి వస్తుంది అన్నాను. కాబట్టి ఇక్కడ అన్ అవర్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాదు. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 అవుతుంది అనుకోండి. ఇప్పుడు 8 అవుతుంది. నేను 7 o'clock నుండి వెయిట్ చేస్తున్నాను. 7 o'clock నుండి వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇక్కడ వస్తుంది ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 7 o'clock లేదా సిన్స్ 7 AM. సిన్స్ 7 AM అంటే నేను 7 AM నుండి వెయిట్ చేస్తున్నాను అని అర్థం. అదే సెంటెన్స్ ఇక్కడ రాసామనుకోండి, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ an hour. I have been waiting for an hour. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనము సిన్స్ 7 AM అన్నది ఇది కరెక్ట్ సెంటెన్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సిన్స్ 7 AM అన్నామనుకోండి, ఎప్పటి నుండి అంటే 7 o'clock నుండి నేను వెయిట్ చేస్తున్నాను అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్ అన్నామనుకోండి, నేను ఒక 60 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాను అని అర్థం. నేను అన్నాను ఎంత కాలంగా, ఎన్ని నిమిషాలుగా, ఎన్ని గంటలుగా, ఎన్ని వారాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా అని అన్నామనుకోండి, అప్పుడు ఫర్ వస్తుంది. అయితే ఈ సెంటెన్స్ని చాలామంది, ఇది కూడా కామన్ మిస్టేక్, చాలామంది ఏం చేస్తారంటే ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ అని పెద్దగా యూజ్ చేయరు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అనేవి ఇవన్నీ యూజ్ చేయరు. సింపుల్గా ఏమంటారు అంటే ఐ యామ్ వెయిటింగ్ సిన్స్ అన్ అవర్ అంటారు. సింపుల్గా ఇలా అంటారు, ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ అన్ అవర్ అంటారు. అంటే నేను విన్నాను, నేను విన్నది చెప్తున్నాను. వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉండి కూడా ఆ విధంగానే అంటారు. కాబట్టి ఇటువంటి కామన్ మిస్టేక్స్ని మనం చాలా వరకు కరెక్ట్ చేసుకుంటాము. మన క్లాసెస్ని మీరు చూస్తూ ఉండండి. ఎలాగైతే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తారు. క్లాసెస్ని మనం త్వరలో స్టార్ట్ చేస్తాము. డైలీ 2 hour సెషన్, 25 days కోర్స్. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైం.